హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బిఎస్ ఫ్యాషన్స్ అండ్ క్రియేటివ్స్. ఈరోజు కాసు విత్ లోటస్తో ఒక చిన్న జడబిల్ల. ముందుగా ఒక ఓహెచ్బి షీట్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా B7000 గమ్ని అప్లై చేయాలి. అదేవిధంగా నేను వీడియోలో చేసినట్టుగానే ముందుగా కాసు అతికించి కాసు పైన లోటస్ ఫ్లవర్ ఇచ్చే విధంగా పింక్ కలర్ అంటే 8K పింక్ కలర్ షేడ్ తీసుకున్నాను. మీకు నచ్చినట్టు మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. కింద లీఫ్ షేప్లో హాఫ్ మూన్ కుందన్ని యూజ్ చేశాను. లీఫ్ మధ్యలో 3mm రౌండ్ కుందన్ని యూజ్ చేశాను. అదేవిధంగా మనకు ఎన్ని జడబిళ్ళలు కావాలో అన్ని జడబిళ్ళల్ని అతికించి పెట్టుకోవాలి. నేను 8 జడబిళ్ళలను ప్రిపేర్ చేశాను. వ్యాక్స్ షీట్స్ ఉంటాయి కదా, అందరికీ తెలిసే ఉంటుంది. ఈ ఫ్లవర్ బ్యాక్ సైడు మనం స్టిఫ్గా మరియు నీట్గా కనిపించడానికి వ్యాక్స్ షీట్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అంతా అతికించుకోవాలి. లేదా షీట్ని మొత్తం అయినా కరెక్ట్గా సెట్ అయ్యే విధంగా కత్తిరించుకొని నీట్గా బ్యాక్ సైడ్ అంతా అతికించేసేయాలి. నేను వీడియోలో చూపించినట్టుగా అంతా అతికించి పెట్టుకోవాలి. అతికించిన తర్వాత నేను బ్యాక్ సైడ్ అన్నిటికీ ఇదే విధంగా అతికించి పెట్టేశాను. ఒక హాఫ్ డే అంతా డ్రై అవ్వనిచ్చాక ఇలా అయింది. వీటిని కట్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా నీట్ ఫినిషింగ్ ఇస్తూ కట్ చేసుకోవాలి. పైన కట్ చేసుకోవాలంటే నార్మల్ సిజర్తో కట్ చేసుకోవచ్చండి, సరిపోతుంది. కానీ ఫ్లవర్ షేపు నీట్గా రావాలంటే మాత్రం నేను వీడియోలో చూపించిన సిజర్తో కట్ చేయడం వల్ల నీట్గా మూలలు ఫినిషింగ్తో బాగా వస్తాయి. కానీ చాలా జాగ్రత్తగా కట్ చేయండి. ఈ సిజర్తో కట్ చేయడం వల్ల నాకు చేతులు బాగా నొప్పి వచ్చేసాయి. అందుకని చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. చూసారా, నేను బాగా కట్ చేసి పెట్టాను. ఫ్లవర్కి బ్యాక్ సైడ్ B7000 గమ్ని యూజ్ చేసి ఐపిన్ని అతికించాలి. ఐపిన్ స్టిఫ్గా నిలబడడం కోసము వ్యాక్స్ షీట్ని ఒక చిన్న ముక్కలాగా కట్ చేసుకొని ఐపిన్ మీద అతికించుకోవాలి. అతికించిన తర్వాత కొంచెంసేపు డ్రై అవ్వనివ్వండి. లేదా అలాగే అయినా పర్వాలేదు. ఒక పెన్ను కానీ లేదా మనం యూజ్ చేసే గ్లూ పెన్ ఉంటుంది కదా, దాన్నైనా యూజ్ చేసి గట్టిగా నేను వీడియోలో చూపించినట్టుగా స్టిఫ్గా పట్టుకొని ఆ ఐపిన్ని జడకు పెట్టుకునే విధంగా యూ షేప్లో ఐపిన్ని కొంచెం బెండ్ చేస్తే సరిపోతుంది. ఈ ఐపిన్ని బెండ్ చేయడం చాలా సులభంగా ఉంటుంది. చూసారా, నేను అన్నీ ఈ విధంగా చేశాను. ఫైనల్ లుక్ ఈ విధంగా వచ్చింది. జడబిళ్ళలు ఎలా వచ్చాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఈ చిన్న బిజినెస్ని మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఉంటాను మరి నెక్స్ట్ వీడియో.